అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మీ కొరకు ఇయ్యాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ఈ కాంగ్రెస్ను నమ్ముకుంటే ఏమున్నదక్కో అని నెత్తి కొట్టుకుంటా పాట పాడే కథ అవుతున్నది అందరికీ. మార్పు కావాలంటే ఏందో మారుస్తారని నమ్మిండ్రు. ఓట్లేస్తే ఇప్పుడు వాళ్ళు మారుస్తామన్న మార్పు కాదు, వాళ్ళు మారిపోయిన తీరు చూసి మండిపడుతున్నారు జనం. ఏడున్నవుదరా ఎడమబొజ్జు, ఓట్లకు ముందే ఏమేమో చెప్తివి, మన కాంగ్రెస్కు ఓటేయమంటివి, మనం గెలిచినాక మీకేం తక్లీఫ్ ఉండవంటివి, మీ అంగన్వాడీల సమస్యలన్నీ తీరుస్తాం, మీకు జీతాలు డబుల్ చేస్తాం, మీ అటెండెన్స్ బయోమెట్రిక్ లేకుండా చేస్తాం, సీసీ కెమెరాలు పెట్టియం, చీపుర్లు కొనిస్తాం, బోర్లు బోగానాలు ఎన్నంటే అన్ని ఇప్పిస్తాం, అంగన్వాడీల ఆలత మారుస్తామని అడ్డం పొడుగు బాగానే చెప్తివి. ఇప్పుడేమో ఇంటికి వస్తే కలవకుంటా ముఖం మీద తలుపులేసుకోబడుతుంది. పద్ధతేనా? ఎమ్మెల్యే గారు అనుకుంటా ఇంటిని ముట్టడించిర్రు ఖానాపూర్ అంగన్వాడీలు. మీ సర్కార్ వచ్చి ఏ నెల పొద్దాయే మా గురించి పట్టించుకునే తీర్వాటం అయితలేదు మీకు. మాకు కనీస జీతం ఇస్తారా ఇయ్యరా? దిగిపోతే పింఛన్లు ఇస్తారా ఇయ్యరా? టీచర్లకు హెల్పర్లకు ఒకటేసారి ఎండాకాలం సెలవులు ఇస్తారా ఇయ్యరా? మాకు ట్యాబులు కొనిస్తారా లేదా? ఎన్నటి సందో పెండింగ్లున్నా కడమ సమస్యలు తీరుస్తారా లేదా అని నిలదీసుకుంటా ఇంటి ముంగట బైఠాయించిండ్రు. ఎందుకంటే మీరు అందరికీ ప్రభుత్వానికి అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి మీ వెంట మేము ఉంటాము, మీకు సమస్యలు రానియ్యము అన్నారు. అవునా? అయితే మనం కూడా ఏమనుకున్నామని అంటే అంగన్వాడీల ధర్నా చూసి ఎమ్మెల్యే గారు ముఖం సాటేసుకుండు. పార్టీలో ఆ ఎమ్మెల్యేకే దిక్కు లేదు, మీ గోసలు తీరుస్తానంటే మీరెట్లా గాయనని ఎట్లా నమ్మిర్రక్క అని అనుకుంటా పోయినరట ఆ పొంట పోయినోళ్ళు. మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటి అంటే కరెస్ట్ సాత్రం మన సీఎం రేవంత్ గారిని చూసే చెప్పుంటారు. రోమ్ నగరం దలగబడుతుంటే పిడేలు వాయించుకుంటా కూసుండట నీరో చక్రవర్తి. అగో తెలంగాణలో అరొక్క జనం అగ్గి మండిపడి సడక్ల మీదకి వచ్చిన ఇంతనన్నా చిటుక్కుమన్నట్టు కదులుతలేడు సీఎం గారు. నిరుద్యోగులు గ్రూప్ 2 డిఎస్సి వాయిదా వేయాలని జంగు చేస్తున్నా సీఎం తాళ్ళల్లోకి పోయి మీటింగులు పెడుతుండు గాని సమస్యలు తష్ట చేస్తామని అయితే అంటలేడు. రాష్ట్రాన్ని రణరంగంగా మార్చిండ్లు సీఎం సారు. మరి ఇచ్చిన హామీలు అమలు చేయాలని జనం అడగకుండా డైవర్షన్ చేస్తేందుకే నిరసనలను చేసుకొని ఇండ్రని ఊకుంటుండా ఏంది అనిపించబట్టింది. మరి లేకుంటేంది? ఎన్నొద్దుల సందే నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచి అది కూడా వాయిదా వేయాలని ధర్నాలు చేస్తుంటే సీఎంకు శవన పియని వార్తలేదు. మరి హామీల అమలు అందరు యాది మర్చిపోవాలంటే 4 వద్దులు వాళ్ళని ఇట్లనే మొత్తుకొనియాలి. ఈ ఉద్యోగాల లొల్లిలా అసలు హామీలు మర్చిపోతారని అనుకుంటుండో ఏం పాడో. ఇలా విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి పిలుపునిస్తే చూడుండ్రి ఎట్లుండ్రో సెక్యూరిటీ. కేసీఆర్ సచివాలయంలోకి ఎవ్వరిని రానియలేదు. మరి రేవంత్ గారు అయితే ఆయన రూమ్లకు కూడా పిలుచుకపోయిందని మస్తుగా మురిసిండ్రు కదా మేధావులు. మరి ఓసారి వాళ్ళే ఇప్పుడు సెక్రటేరియట్ దిక్కు పోయి చూడుండ్రి, మిమ్మల్ని గేటు కాదు కదా అటు దిక్కు కూడా పోనియ్యరు. అగో గంతమంది పోలీసు వాళ్ళను కావలు పెట్టిండు. అచ్చి మంత్రులను కలువుండ్రి, మీ సమస్యలు వింటారు, పరిష్కారం చూపిస్తాడు అని మైకుల ముంగట గొప్పగా చెప్తుండు. కానీ మంత్రులను కలిసి ఆవేదన చెప్పుకోకుండా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని అచ్చినోళ్ళ మీదకి లాఠీలు ఇరగొట్టిస్తుండు. ఇక మరి ఆయన మాటలకు చేతులకు ఏమైనా పొంతనున్నదా అన్నది జనం ఆలోచన చేసుకోవాలి. నిన్ననే కదా చిలక పలుకులు పలికిండ్రు అచ్చి మంత్రులను ఎవ్వరైనా కలవచ్చని. మరి కలుద్దామనేటోళ్ళని రానియకుండా చెప్పు చేతలున్న పోలీసు వాళ్ళతోటి హౌస్ అరెస్టులు, ఎక్కడోళ్ళని అక్కడ బయటకు రాకుండా తాళాలేసి బంధించుడు, బయటకు వచ్చిన వాళ్ళను వ్యాన్ ఎక్కించుడు. ఇది ఎందుకు చేస్తుర్రు? పులిబిడ్డకు అంత భయం అవుతున్నదా? గింత పిరికి మనిషి గట్ల పొంకనాలెందుకు కొట్టుడని దండిగా తిట్టిపోస్తురు నిరుద్యోగులు. విద్వేష పంగట్ల ప్రేమ దుకాణం దర్శనం రాన్రి, అచ్చి మాకే ఓటేయండ్రి, పుట్టిన దగ్గర నుంచి సావు దాకా అన్ని ఫ్రీ అని అరచేతుల వైకుంఠం చూపించుడు కాంగ్రెస్ వాళ్ళకు మొదటి సంధి ఉన్న అలవాటే. అట్లా నమ్మే కర్ణాటకలో కాంగ్రెస్కు పట్టం కట్టిండ్రు, గద్దెనెక్కించిండ్రు. మరి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభువులు ఏం చేస్తారు? మమ్మల్ని గద్దెనెక్కించిన మీకు రిటర్న్ గిఫ్టులు ఇయ్యాలే కదా అని నడ్డి మీద దాన్ని వాతలు పెడతారు. అయిపోయి
ఎన్నటి సందో అందరు అనుకున్నదే నిజమైంది. దేశంలోనే నెంబర్ 1 ఆర్టీసీ అన్న పేరు పోయిన కర్ణాటక ఆర్టీసీని అంగడి చేసిండ్రు కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఫ్రీ బస్సు స్కీమ్ చేయంగా కర్ణాటక ఆర్టీసీ కథ బాయిల పడ్డట్టు అయిపోయిందట. కోలుకోనంత అప్పుల ఊరుకుపోయిందట. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే జనాల నడ్డి ఇరగొట్టక తప్పది. టికెట్ల రేట్లు పెంచవలసిందే అని డిసైడ్ అయిందట. రేపో మాపో 1 కాదు 2 కాదు 15 నుంచి 20% రేట్లు పెంచాలని చూస్తుందట. మరి 20% అంటే 15-20 పైసలు కాదు. 10 రూపాయలున్న టికెట్ను 25 చేస్తారు, 25 టికెట్ను 40 చేస్తారు. అట్లయితే గానీ డీజిల్ మందం పైసలు వెళ్తాయని ఆర్టీసీ వాళ్ళు సర్కారుకు లెక్కలు చెప్పిండ్రట. అటు అంతకు మించి మనం ఏడికెళ్ళి తెస్తాం, కానీ ఇన్రన్నట్టే రేపో మాపో పెంచబోతుర్రట. ఎట్లున్నది కథ? కుడి చేతి ఇచ్చి ఎడమ చేత గుంజుకునుడంటే గిదే కదా మరి. అసలు ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు, ఎవరికి మేలైతున్నది? నీ పుక్కిడి బస్సు ఏంగా పురాగా అధ్వాన్నం అవుతున్నామని ఓ దిక్కు మహిళలే మస్తుగా తిట్టుకుంటుర్రు. అడిగిన హామీలేమో తీర్చకుండా అడగని పుక్కిడ బస్సు ఇచ్చి జీవం తింటుర్రు. దేశంలోనే నెంబర్ 1 పేరు పోయిన కర్ణాటక ఆర్టీసీని నడిగంగల ముంచి నడ్డిరగొట్టిర్రు. ఇంకెన్ని చేసి మన ఓట్లే మన్ను కొడతారని అటు కర్ణాటక జనం కూడా కాంగ్రెస్ సర్కార్ మీద కన్నెర్ర చేస్తుందట. పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసిందట. కేసీఆర్ సారు పేదింటి ఆడబిడ్డకు ఆసరైదామని కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు. పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆసరైండు. అసొంటి పథకానికి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తూట్లు పడుస్తుర్రో చూడుర్రి. లేనోళ్ళ దగ్గర కూడా లేకి బుద్ధి జీయించి వసూళ్లకు అలవాటు పడ్డరు. చీసి గింత సిగ్గు తప్పిన సన్నాసోళ్ళని ఏడన్నా చూసినామా? ఒక బీదరాల దగ్గర కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చినందుకు 7,000 లంచం గుంజిండంటే వాన్ని ఏం మనిషి అంటారు చెప్పుర్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కాడుండే ఈ చంద్రకళ అనేట ఆమె బిడ్డ పెళ్లి చేసింది. కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే నాకు 10,000 ఇస్తే నీకు చెక్కిప్పిస్తా అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డ మధుకర్ అనేటోడు పైసలు గుంజిండట. ఇక అంత ఇచ్చుకోలేనంటే 7,000 అయినా సరే ఇయ్యమని పైసలు కట్టించిండట. ఇక నిన్న కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ చేసిండ్రట. అలా 178 మంది లబ్ధిదారుల పేర్లుంటే ఆ లిస్టులో చంద్రబాబు పేరు లేదట. మరి పైసలు తీసుకున్న నాకెందుకు రాలేదు అని అక్కడనే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు పోయి కంప్లైంట్ చేసింది. అందరి ముందు ఇజ్జత్ పోయే వరకు కాంగ్రెస్ కార్యకర్త మధు అనేటోని మీద కోపన్నట్టు మంది ముంగట బిల్డప్ ఇచ్చిండి ఎమ్మెల్యే గారు. టీవీలో ఏమని చెప్పింది? నువ్వు టీవీ రికార్డ్ చేసింది 7,000 తీసుకుని చెప్పింది ఆల్రెడీ. అదే టీవీలో చెప్పినావు కదమ్మా, అక్కడో మాట ఇక్కడ మాట ఏంటంటే ఇప్పుడు వినలేండు. ఎందుకు మాట్లాడు? నేనేమంటున్నాను? అయ్యో ఏమంటున్నా? అయ్యో అమ్మా నేనేమంటలేను. నువ్వు మాట్లాడితే ఎట్ట పోతుంది అది. ఎందుకు మాట్లాడు? ఎట్లా మరి నువ్వు మళ్ళీ మాట్లాడు. ఆయన మాట్లాడు మళ్ళీ మాట్లాడబెట్టు. మరి అంత నియతగల్ల మనిషి అయితే పేదామె దగ్గర పైసలు గుంజుతావురా బేవార్సు గాని పోలీసు వాళ్ళకి పట్టియాలి కదా. ఇంకా ఇట్లెన్ని దందాలు చేసి నా పేరు ఖరాబు చేస్తావురా సన్నాసోడా అని బుద్ధి చెప్పాలి కదా. అట్లా చేయకుండా మీద మీడియా ముంగడ కోపన్నట్టు నటించి చేతులు దులుపుకుంటూ ఎమ్మెల్యే అని గరమవుకుంటా పోయిరడ చెక్కులు రాని లబ్ధిదారులు. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్తి.